హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యనే జరిగిన ఒక ట్రెండీ న్యూస్ మీకోసం మన పిఎంఎస్ ఛానల్లో. నిన్న జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో సందడి చేశారు. ఎందుకు అంటే ఆయన కిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాగ్ని ఓపెన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు ఎన్టీఆర్ కిమ్స్ హాస్పిటల్ బ్లాగ్ని ఓపెన్ చేసి ఇలా మాట్లాడారు. కర్ణాటకకి రావడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది అన్నారు. 1983 మార్చి 20న తాతగారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి అదే మార్చిలో నేను రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా అని తాత మీ అందరి ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది అని పేర్కొన్నారు. వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటిలాగే అభిమానులకు సూచించారు ఎన్టీఆర్. 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఎలా ఉంటారు అని ఓ వైద్యుడు అడగా 67 అంటూ తన వయస్సును నవ్వుతూ చెప్పారు. ఒకవేళ డాక్టర్ అయితే దేనిలో స్పెషలిస్ట్ అయ్యేవారు అని అడగ్గా పీడియాట్రిషియన్ అని చెప్పారు ఎన్టీఆర్. తనకు చిన్నారులు అంటే చాలా ఇష్టమని, ఒకవేళ డాక్టర్ అవ్వాలనుకుంటే నేను పీడియాట్రిషియన్ అవుతానని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ను చూడడానికి భారీగా తరలివచ్చారు. కొత్త సినిమా లుక్లో ఎన్టీఆర్ చాలా బాగున్నారు. ఎన్టీఆర్ ఫోటోలు నట్టింట వైరల్గా మారాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ ఈ లుక్లోకి మారారు. చెవికి రింగ్ కూడా పెట్టుకున్నారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ అనుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ పక్కన కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలను చేస్తుంది. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.